ఎబోలా వైరస్ పట్ల ప్రజలు ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తిరుపతి ప్రభుత్వ రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మనోహర్ జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ తులసిరామ్ తెలిపారు. భవిష్యత్తులో ఎవరైనా ఎబోలా వైరస్ బారిన పడినట్లయితే వారికి మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు ముందస్తుగా రుయా ఆసుపత్రిలో ఎబోలా ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం ఇక పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరానికి ప్రతిరోజు దేశ విదేశాల నుండి వేలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎలాంటి అనారోగ్య సమస్యలకు గురికాకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు తిరుపతి ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో ఎబోలా వైరస్ కు ప్రత్యేక వైద్యం అందించేందుకు జనరల్ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో అవసరమైన వైద్య పరికరాలతో కూడిన ఎబోలా ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు ఉగాండా, సుడాన్, కాంగో వంటి ఆఫ్రికన్ దేశాల్లో మాత్రమే ఎబోలా అనే వైరస్ కలకలం రేపుతుందన్నారు. వీరు అడవి జంతువుల మాంసం, అటవీ ప్రాంతాల్లో సహజంగా పండే పండ్లు, గబ్బిలాలు తినటం, వాటిని ప్రజలు తినటం ద్వారా అక్కడి ప్రజలకు సహజంగా ఎబోలా వ్యాధి వస్తుందని డాక్టర్ తులసిరామ్ తెలిపారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా తిరుపతికి దేశ విదేశాల నుండి శ్రీవారి భక్తులు నిత్యం ప్రజలు వస్తున్నారు కాబట్టి ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక ఐసోలేషన్ వార్డును 15 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేయడం జరిగిందని రుయా సూపరింటెండెంట్ మనోహర్ తెలిపారు. ఇక్కడ మెడిసిన్ హెచ్ఓడిని ఈరోజు మనం కొద్దిగా ప్రపంచవ్యాప్తంగా అందరూ భయభ్రాంతులకు గురవుతున్న ఈ ఎబోలా వైరస్ గురించి కొద్దిగా తెలుసుకుందాము. నేను చెప్పేది మెయిన్ ప్రజలకంతా ఏమంటే మొదటిది ఏమంటే భయపడాల్సిన అవసరం లేదు. మనకి ఇంకా ఈ జబ్బు అనేది ఇంతవరకు రిపోర్ట్ కూడా చేయలేదు. ఈ జబ్బు ఎట్లుంటుందంటే మామూలు వైరల్ ఫీవర్ లాగానే ఉంటుందండి. అంటే మనకి ఇంతకుముందు ఆల్రెడీ మనం 2019 2019లో 2020లో ఎట్లా కరోనా వైరస్ వచ్చినాయో అలానే ఉంటుంది. అంటే అన్ని వైరల్ ఫీవర్ లాగానే ఉంటుంది. ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, వాంతులు, బేదులు, జలుబు, దగ్గు ఇలాంటి సిమ్టమ్స్తోనే ఉంటుందండి. దీని తీవ్రత అనేది మనం మొదటి దశలో కానీ సరిగా చూసుకోకుండా అట్లట్లే ఉండిపోయింటే అప్పుడు బాడీలో ఉన్న మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రపంచంలో ఉన్న టెక్నాలజీతో మనం ముందే డయాగ్నోస్ చేసి ముందే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం కాబట్టి అంత ఉండదు. మనకి ఇండియాలో ఇంతవరకు కూడా కేసులు రిపోర్ట్ అవ్వలేదు. ఒకవేళ ఇండియాలో మనకు ఎస్పెషల్లీ తిరుపతికి వచ్చే కొద్దికి మనది పిలిగ్రిమ్ సిటీ కాబట్టి అన్ని చోట్ల నుంచి మూవ్ అవుతుంటారు కాబట్టి దానికి కావాల్సిన ప్రికాషన్స్ ఇవన్నీ ముందే కలెక్టర్ గారు, డిఎంహెచ్ఓ గారు, మంత్రి గారు వీళ్ళంతా తీసుకోమన్నారు కాబట్టి తీసుకున్నాము. అందుకని ఇప్పుడు ఐసోలేషన్ వార్డ్స్ ఇవన్నీ కూడా మేము ఆర్గనైజ్ చేసాం. ట్రీట్మెంట్కి వచ్చే కొద్దికి మనము ట్రీట్మెంట్ భాగంలో మనం డయాగ్నోజ్ చేయొచ్చు. ప్లస్ ట్రీట్మెంట్కి వచ్చే కొద్దికి సపోర్ట్ ట్రీట్మెంట్ అనేది అన్ని లెవెల్లో ఉంటుంది. పిఎస్సీ లెవెల్ నుంచి మెయిన్ టెర్షరీ కేర్ హాస్పిటల్ వరకు ఉంటుంది. ఇంకా కావాలనుకుంటే మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటారు, అవి మనకు గవర్నమెంట్ తరపు నుంచి సప్లై కూడా ఉన్నాయి. ప్రజలకు నేను వినియోగించేది ఏమంటే ఈ జబ్బు గురించి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఇప్పటి వరకైతే. మన డాక్టర్ తులసిరామ్ గారు చెప్పినట్టు ఎబోలా వ్యాధి ఎబోలా వైరస్ వల్ల వస్తుంది. పర్టికులర్గా ఈ జబ్బు ఉగాండా, సూడాను, కాంగో ఇలాంటి ఆఫ్రికన్ దేశాల్లోనే మాత్రమే ఉన్నాయి. మిగతా మన ఊర్లో డెంగ్యూ జ్వరం లాగా వాళ్ళ ఊర్లో ఈ ఎబోలా వైరల్ ఇన్ఫెక్షన్ అంతే కామన్. అయితే మన దేశంలో ఎక్కడ కూడా ఒక కేసు కూడా రిపోర్ట్ కాలేదు. అయితే మనది ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక కేంద్రం తిరుపతి తిరుమల దేవస్థానం మన దగ్గర ఉంది కాబట్టి గవర్నమెంట్ హెల్త్ మినిస్టర్ కావచ్చు, శ్రీ సత్యకుమార్ యాదవ్ సార్ కావచ్చు, అలాగే మా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళ ఆదేశాల మేరకు మేము ఒక ఐసోలేషన్ వార్డు 15 బెడ్లు, ఇంకొక 10 బెడ్లు ఇంకొక 10 మందికి కూడా మేము రెడీగా ఉన్నాము. ముందు ఇక్కడ స్క్రీనింగ్ సెంటర్ ఒకటి పెట్టాము. మా దగ్గర స్క్రీనింగ్ కిట్స్ కూడా ఉన్నాయి. అలాగే ఏమైనా నెక్స్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ స్క్రీనింగ్ కోసము మాకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ గైడ్ లైన్స్ ఇచ్చింది. దాని ప్రకారం శాంపుల్ కూడా పంపిస్తాం. మీరు గమనిస్తే ఇది
అడవిలో ఆ, ఉండే ఈ దుప్పుల ద్వారా, అది తిన్న వాళ్ళ ద్వారా, అడవి పందులు తిన్న వాళ్ళ ద్వారా, అలాగే అడవిలో దొరికే సహజంగా దొరికే ఫ్రూట్స్ అవి గబ్బిలాలు తినడం ద్వారా అవి వాటిని మనం తింటే అది మనకు సంక్రమిస్తుంది. మిగతా జ్వరాలాగా ఇది కూడా జ్వరము, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి, కాళ్ళు నొప్పులు అలాగే ప్రజెంట్ అవుతుంది. పిల్లల్లో అయినా పెద్దల్లో అయినా ఇట్లనే ఉంటుంది. మనం చిన్న చిన్న జాగ్రత్తలు వెంటనే డాక్టర్ని కలవడము, ఆ తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ జబ్బు